హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ డైన్. బార్బీక్యూకి అంతే వచ్చామండి. ఇక్కడ మేము ఎంట్రీ అవుతున్నాము. బర్త్డే గర్ల్ అయితే వచ్చేస్తుంది. బర్త్డే గర్ల్కి అయితే వెల్కమ్ చెప్తున్నామండి. మేమైతే బర్త్డే గర్ల్ కన్నా మేము ముందే వచ్చేసాం, వాళ్ళ తర్వాత వచ్చారు. వెల్కమ్ చెప్తున్నాం మేము. ఇక్కడైతే రకరకాల ఫుడ్ ఉందండి. ఇది పార్ట్. బర్త్డే గర్ల్కి అయితే మేము కేక్ అయితే ఆర్డర్ చేసాము. చాలా కలర్ఫుల్గా ఉంది కేక్, జ్యూసీగా. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, గాడ్ బ్లెస్ యూ. కేక్ కటింగ్ వాళ్ళైతే సాంగ్ పెట్టారండి అక్కడ కేక్ కటింగ్ కోసమని. మంచిగా హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టారు. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. హోటల్ వాళ్ళు హ్యాపీ బర్త్డే టు యూ సాంగ్ పెట్టారు. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసామండి. బర్త్డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది. ఇక్కడ డిన్నర్ చేశాక మేము లాస్ట్కు కేక్ కట్ చేసామండి. ఫ్యామిలీ అందరు ఎంత హ్యాపీగా, బర్త్డే గర్ల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలతో పాటు అయితే నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాండి. వాళ్ళ దగ్గర ఉన్నా కానీ పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే భలే ఇష్టం కదండి. ఈ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేద్దాం అంటారు. వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశానండి పిల్లలతో పాటు. భలేగా ఉంటుంది పిల్లలతో ఎక్కడన్నా స్పెండ్ చేయాలన్నా. ఇక్కడ ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. మేమైతే పాన్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసాము. ఏమన్నా ఉందా అండి అసలు టేస్ట్ భలేగా ఉంది. పాన్కి ఎలా అయితే వాళ్ళు మనకు పాన్ ఇస్తారో సేమ్ అట్లాగే ఈ పాన్ ఐస్ క్రీమ్ కూడా రెడీ చేశారండి. పాన్ వేస్తుండే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, తమలపాకు ఉంటుంది కదా, అది చిన్న సన్న ముక్కలు తరిగారండి. దాన్ని బాగా బీట్ చేశాడు, కీమా లాగా అనమాట. ఇట్లాంటి డిఫరెంట్గా ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తే భలేగా ఉంటుంది. మేమైతే అన్ని వెరైటీస్ టేస్ట్ చేసామండి ఐస్ క్రీమ్స్లో కూడా. భలేగా కీమా లాగా వేసేసి దాన్ని బాగా బీట్ చేసి, ఆ ఫ్లేవర్ కోసం అండి మనకు పాన్ ఐస్ క్రీమ్ పాన్ ఫ్లేవర్ రావాలి కదా, అందుకని మనకి బాగా బీట్ చేశాడు ఆ లీవ్స్ని, పాన్ లీవ్స్కి. అప్పుడప్పుడు ఇలాంటి మనం బయటకు వెళ్ళినప్పుడు తినాలండి. మనకు అవకాశం ఉన్నప్పుడు ట్రై చేయాలి. రెడీ అయితే అయిందండి. వాళ్ళు మనకు సర్వింగ్ డిష్లో అయితే ఇచ్చేస్తుండ్రు. టేస్ట్ చేసామండి, చాలా టేస్ట్గా ఉంది. పాన్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇక్కడ తీసేసుకున్నాం మేము. 2 వెరైటీస్ అయితే చేయించుకున్నామండి, స్ట్రాబెర్రీను పాన్. ఇక టేస్ట్ అయితే చేస్తుండ్రు. చాలా బాగుందని చెప్తుండ్రు వాళ్ళు. పాన్ ఐస్ క్రీమ్ అవకాశం ఉంటే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడైతే పిల్లల కోసం అండి, చిన్న పిల్లలకి టూటీ ఫ్రూటీ ఐస్ క్రీమ్ అనమాట. ఇది చాక్లెట్ ఐస్ క్రీము. ఇది కూడా టేస్ట్ చేసామండి, చాలా టేస్ట్ ఉంది. ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం మేమైతే కెమెరా చూసినప్పుడు హాయ్ చెప్తా ఉన్నారు. హాయ్ అండి, మీకు కూడా హాయ్. మా సబ్స్క్రైబర్స్కి, చూసే వాళ్ళందరికీ హాయ్ అండి. ఫ్యామిలీతో ఎక్కడన్నా వెళ్తే అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తే భలేగా ఉంటుంది కదండి. స్పెండ్ చేయాలి అప్పుడప్పుడు, వీలైనప్పుడు.
ఎప్పుడంటే ఎందుకంటే ఎప్పుడు ఆఫీస్‌లోకి వెళ్తా ఉంటారు. బిజీ, బిజీ బిజినెస్ అని రకరకాలుగా ఉంటాయి గదా! అందరికి. ఇక్కడైతే నేను ఫుడ్ టేస్ట్ చేయడానికైతే వచ్చానండి. ఫుడ్ ఇక్కడ బిర్యానీ తీసుకుంటున్నా నేను. చక్కగా వేడిగా ఉంటదండి ఆ డిషెస్‌లలో. బిర్యానీ ఉంది. ఇదేమో హలీం అండి. హలీం. హలీం కూడా ఉంది ఇక్కడ. హలీం గూడా చాలా బావుందండి. టేస్ట్ అయితే చాలా బావుంది. అందులో నెయ్యి గూడా ఏశారు. ప్యూర్ నెయ్యి. రంజాన్‌లోనే కాకుండా మనకు అప్పుడప్పుడు గూడా హలీం దొరుకుతుందండి హోటల్స్‌లలో. మేము ఇంట్లో గూడా రెడీ చేసుకుంటాం హలీము. ఇది మరాగ్ అండి. మటన్ మరాగ్. మటన్ మరాగ్ ఇది. ఇది గూడా టేస్ట్ చేసాం. బావుంది మరాగ్. ఈ సూప్ తినడం వల్ల మనకు ఎముకలకి, నడుముకి బలమంటండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇట్లాంటి సూప్స్ తీసుకోవాలని అంటారు. తాగమని. మరాగ్. నేను ఏ డిష్‌లో ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నానండి. ఇక్కడ ఏముందంటే వెజ్ ఉంది. మనకు వెజ్ అంటే పడదు కదా! నాన్ వెజ్ ఉన్నప్పుడు. మా పాప అంటుంది, "వెజ్ మమ్మీ ఎందుకేసుకుంటున్నావు వెజ్? నాన్ వెజ్ తినాలి గదా!" అనేసి సరే అని వదిలేసాను నేను. ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ అండి ఇది. 2 వెరైటీస్. 2 వెరైటీస్ వెజిటబుల్. జీరా రైస్ ఉంది ఇక్కడ. వెజిటబుల్ బిర్యానీ ఉంది. బిర్యానీ వేసుకున్నాను. వెజిటబుల్ బిర్యానీ వేసుకున్నాను. జీరా రైస్. హలీం. ఇది వెజిటబుల్ బిర్యానీ అండి. కానీ అన్నీ టేస్ట్ చేశానండి. ప్రతి ఒక్కటి. ఎందుకంటే మనం ఎక్కువ వేసుకొని వేస్ట్ చేయొద్దు గదా! అన్‌లిమిటెడ్. ఎంతైనా తినొచ్చు మనం. కానీ ఏది తిన్నా గానీ టేస్ట్ చూసిన తర్వాత మళ్ళొకసారి మనకు నచ్చిందనుకోనండి, మళ్ళీ సాలడ్స్ గూడా ఉన్నాయి ఇక్కడ. సాలడ్స్ వేసుకొని నచ్చినాయనుకోండి, మనం మళ్ళీ మళ్ళీ వేసుకొని తినొచ్చండి. ఏ ఐటెమ్ నచ్చితే గూడా. మనం అక్కడ వెళ్ళి మనకి ఏది నచ్చితే అది ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా నాకు నచ్చిన ఫుడ్ అయితే నేనేసుకున్నా. మా పిల్లలు గూడా నచ్చిందేసుకున్నారు. వాళ్ళది గూడా చూడండి మీరు. ఇక్కడ మా పాప అయితే వెజిటబుల్ సూప్ అండి ఇది. వెజిటబుల్ సూప్ ఏసుకుంటుంది. నేనప్పుడే వచ్చాను. ఏంటి మా అంటే వెజిటబుల్ సూప్ మమ్మ అని చెప్తుంది. ప్రతి ఒక్కటి మనం టేస్ట్ చేస్తే అండి బయటికెళ్ళినప్పుడు మనం ఇంట్లో చేసుకొని ఫుడ్ గూడా అక్కడ ఎళ్లి మనం ఎంజాయ్ చేయొచ్చు తిని. ఇక్కడ బిర్యానీ. ఎవరికి నచ్చినయి వాళ్ళు అందరూ వేసుకుంటుర్రండి. మా ఫ్యామిలీలో అందరం. వాళ్ళైతే అక్కడ మనకు స్టార్టర్స్ అయితే సర్వింగ్ చేస్తారండి. ఇక్కడొచ్చిన తర్వాత అయితే మనము ఈ వెరైటీస్ అయితే ఇక్కడ అన్నీ ఉంటాయి. బిర్యానీ, చికెను, మటను ఇట్లా సూప్స్ గానీ, ఇక్కడ ఇది ఏందండి టా చాక్లెట్ అండి అది. డబ్ గులాబ్ జామ్. ఇది హల్వా అండి. నేనైతే స్వీట్స్ ఎక్కువ తినను కాబట్టి ఇక్కడ కేక్స్ అండి. డెజర్ట్స్ రకరకాలుగా అండి అసల. అన్నీ టేస్ట్ చేసాం కొంచెం కొంచెంగా. చాలా బాగున్నాయి. డిఫరెంట్ టేస్ట్. ఫ్రూట్ సాలడ్స్ ఉన్నాయి. చాలా రకాలుగా. ఎవరికి నచ్చిన ఫుడ్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంకా ఇక్కడైతే సూప్ అండి. మటన్ మరాగ్ అని చెప్పాం కదా ఇందాక. మటన్ మరాగ్ సూప్ అయితే వాళ్ళు టేస్ట్ చేసిండ్రు. చాలా బాగుంది టేస్ట్ కూడా. ప్రతి ఒక్క ఐటెం అండి. ఫ్యామిలీ అందరం కలిసి మేము ఎవరికి నచ్చినవి వాళ్ళు అన్‌లిమిటెడ్ కదండీ! మనకి కొందరికేమో కొన్ని ఎక్కువ నచ్చుతాయి.
అవి ఎక్కువ తిని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నాకైతే ఈ కబాబ్ బాగా నచ్చిందండి. పత్తర్ కా గోష్. ఇది గ్రిల్ చికెన్. ఇందులో ఫ్రాన్స్ ఉంది, చికెన్ ఉంది. ఇంకొకటి ఏదో గ్రీన్ కలర్ ఇచ్చాడండి. మరి అది ఫిషా ఏంటో కానీ అది కూడా ఉంది. హోటల్ అయితే చాలా బాగుందండి. మేము ఫస్ట్ వెళ్ళాము. మొత్తం మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ. పిల్లలు ఏవో అంటున్నారు.